అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే అగారో ఇంపీరియల్ 2 లీటర్స్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు చెప్తాను. ఇంకా దీంట్లో ఒక 3 రెసిపీస్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదిగో చూడండి, 2 లీటర్స్ అగారో ఇంపీరియల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి. చూసారు కదా ఎంత ముద్దుగా ముచ్చటగా క్యూట్ గా ఉందండి. ఒక నలుగురు ఉండే ఫ్యామిలీకి చాలా బాగా యూస్ఫుల్ అన్నమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూద్దాం పదండి. ఇప్పుడు ఇదిగో చూడండి, కుక్కర్ అయితే ఇలా ఉంటది. కలర్ గ్రే కలర్ వస్తుందండి. గ్లాసీ లుక్ ఉంది. దీనికి హ్యాండిల్ వస్తుందండి. మనం ఒక దగ్గర నుంచి క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటది. మెయిన్ ట్రావెలింగ్ కి చాలా యూస్ఫుల్ అనమాట. దీనికి ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ 8 ఉంటాయన్నమాట. 8 ఉన్నాయంటే మనం 80 వెరైటీస్ చేసుకోవచ్చు. అంత మన క్రియేటివిటీని బట్టి ఉంటది అనమాట. మిగతా అన్ని మామూలు అన్ని రైస్ కుక్కర్స్ ఉన్నట్టే ఒక బౌల్. దీనికైతే నాన్ స్టిక్ బౌల్ వచ్చిందండి. అది మనం అంటుకోకుండా ఏ ఫుడ్ అయినా ఈజీగా చేసుకోవడానికి బాగుంటది కాబట్టి నాన్ స్టిక్ ఓకే. ఇంకా మామూలుగానే అన్ని రైస్ కుక్కర్లకు ఉన్నట్టే లోపల బాటమ్ అయితే ఉంటది. చూసారు కదా ముచ్చటగా చిన్న కుక్కర్ అండి. ఇంకా ఇది స్టీమింగ్ బౌల్ అండి. మనం దీని మీద లోపల నీళ్లు పోసి బౌల్లో పైన ఏం పెట్టినా గానీ స్టీమ్ అవుతాయి, అంటే ఉడుకుతాయి. ఆవిరి కుడికాయన్ని పెట్టుకోవచ్చు అనమాట. దీనికైతే గెంటలు 2 ఇచ్చారండి. గెంటి అటు ఇటు పడేయకుండా సైడ్ లోనే పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా బాగానే ఉంది, అటు ఇటు పడేయకుండా. దీనికి మెజరింగ్ కప్ ఒకటి ఇచ్చారండి. దీంట్లో 3 కప్పుల రైస్ ఉడుకుతుంది అనమాట. దాన్ని బట్టి మనం ఎంత వేసుకోవాలి, ఏదైనా కానీ ఎంత వేసుకోవాలని ఆలోచించుకోవచ్చు. ఇదైతే ఆవిరి నీళ్లు, మామూలు అన్ని కుక్కర్లకు ఉన్నట్టు ఆవిరి నీళ్లు కలెక్ట్ అవుతాయి కదా. ఇది ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి తీసి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. రోజు ఏం పెద్దగా రావు. ఇది మామూలుగానే పవర్ కార్డ్ అండి. బాగానే స్ట్రాంగ్ గానే కొంచెం పొడుగ్గానే ఇచ్చాడు అనమాట. ఈ సెట్టింగ్స్ చూసారు కదా, ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఒకటి. మెనూ ఓపెన్ చేస్తే ఇక్కడ మెనూ మనకి ఏం కావాలో నొక్కుతూ ఉంటే ఒకటొకటి లైట్ వెలుగుతూ ఉంటది. ఏది కావాలంటే అక్కడ ఆపేసుకుంటే సరిపోద్ది అనమాట. టైం కూడా సెట్ చేసేసుకోవచ్చు, మనకి ఎంత టైం కావాలా ఏంది అని చెప్పేసి. ఇప్పుడు అది స్టీమ్ ఆప్షన్ లో ఉంది, చూసారా లైట్ వెలుగుతా ఉంది. అంటే ఆ లైట్ బ్రైట్ గా ఉంది అంటే ఆ ఆప్షన్ లో ఉన్నట్టు అనమాట. కీప్ ఫామ్ ఆప్షన్ మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. కీప్ ఫామ్ అనేది 24 అవర్స్ వేడిగా ఉంటదండి. మనం 24 అవర్స్ ఆ కుక్కర్ లో పెట్టేసామంటే ఇది 24 అవర్స్ వేడిగా ఉండాలన్నా ఉంటది అనమాట. ఇంకా ఇదైతే ప్రీ సెట్ అనమాట. టైం 24 గంటల ముందు రేపు మార్నింగ్, ఈ రోజు మార్నింగ్ టైం సెట్ చేసి రేపు మార్నింగ్ అది ఉడకాలి అని మనం నీళ్లు పోసి సెట్ చేసి పెట్టేసామంటే అది రేపు ఉదయం ఉడకబెట్టద్దు అనమాట. ఇది ఎప్పుడో మన ఊరికెళ్ళి రేపు ఉదయం మనం వచ్చేసరికి ఉల్లగడ్డలు పెట్టాలి, ఏదన్నా అట్లాంటి ఏదైనా కొన్ని అయితేనే కుదురుతులేండి. అన్ని అన్నము కూరలు లాంటివి పక్క రోజుకి పెట్టలేం కాబట్టి కొన్ని పెట్టుకోవచ్చు. ఇదైతే మాన్యువల్ అండి. అది మొత్తం దీని టెక్నికల్ గా దాని అన్ని ఫీచర్స్ అన్ని ఉంటది అనమాట. ఇప్పుడైతే మనం రెసిపీస్ కొన్ని చూద్దాం. దీంట్లో ఫస్ట్ అయితే కేక్ అండి. నాకైతే భలే నచ్చింది అనమాట. రైస్ కుక్కర్ లో కేక్ అంటే మాత్రం భలే ఈజీగా అయిపోతుంది. చాలా మంచి ఆప్షన్ ఇదైతే మాత్రం. ఈ మోడ్ అయితే బాగుంది అసలు. దీనివల్ల నేను ఈ కుక్కర్కి అట్రాక్ట్ అయ్యాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. మనం కేక్ బ్యాటర్ కలిపేసి బౌల్లో పోసి లోపల పెట్టేసి కేక్ అనే ఆప్షన్ చూడండి, బ్రైట్ గా ఉంది కదా. కేక్ అనే ఆప్షన్ జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, అది 15 మినిట్స్ టైం సెట్ చేసుకుంది. కేక్ అయిపోయింది. టైం అయిపోగానే కేక్ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో అసలు. మనకి మాడిపోతుందన్న భయం లేదు, అది పాడైపోతుందన్న భయం లేదు. మనం బ్యాటర్ కరెక్ట్ గా కలుపుకుంటే చాలు, అంతే. కేక్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ చేసుకొని ఇళ్ళు ఏమైనా ఉన్నాయా, పిల్లలకి కంపల్సరీగా కేక్ కావాలంటారు కదా. ఇదైతే మసాలా వడల పిండేనండి. పచ్చెనగపప్పు, పెసరపప్పు మన ఇష్టం, ఏదైనా వడలకి పిండి అనమాట. అది మనం హెల్దీగా తినాలా అనుకునే వాళ్ళు ఏంటంటే ఆవిరికి ఉడకబెట్టుకొని తింటున్నారనమాట ఈ మధ్య. పప్పు ఆవిరికి ఉడికిపోతుంది కాబట్టి, అంటే జస్ట్ ఇడ్లీ లాగండి ఆవిరికి ఉడకబెట్టుకొని. మనం మసాలా వాడికి ఏమేమి వేసుకుంటున్నామో అన్ని పప్పు బాగా మెత్తగా ఉడకబెట్టేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు, 4 కారము, పసుపు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు మన ఇష్టం, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఏమైనా వేసుకోవచ్చు. మన మసాలా వాళ్ళలాగా అనమాట. అది మన షేప్ మన ఇష్టం, ఏ షేప్ లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు బౌల్లో మనం నీళ్లు పోసి స్టీమ్ ఆప్షన్ పెట్టేసి బౌల్లో నీళ్లు బాగా వేడెక్కాక మనం పైన ఈ ముద్దలు పెట్టేసామనంటే మనం రౌండ్ గా వడల్లాగా కూడా చేసుకోవచ్చండి. పెట్టేసి మనం స్టీమ్ ఆప్షన్ చూసారు కదా, స్టీమ్ హైలైట్ అయింది, పెట్టేసామనంటే అదే టైం సెట్ చేసేసుకొని ఉడకబెట్టి ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇడ్లీ లాగండి. దీని మీద ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే లేదు, పచ్చడి వేసుకొని మామూలుగానే తినేయచ్చు అనమాట. ఇప్పుడు మనం రొయ్యల బిర్యానీ చేసుకుందాం. చూడండి,
రైస్ తీసుకున్నాం కదా మనం, దీనికి సెట్టింగ్ ఉంటుందండి, సాటే సెట్టింగ్ ఉంటుంది. ఆ సాటేలో పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన ఇష్టం అండి, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు. ఇంకా కొంచెం వేగాక దీంట్లో మనం ముందుగానే నానబెట్టుకున్న అరగంటన నానబెట్టాలి బియ్యం. నానబెట్టుకున్న బియ్యము, ఇంకా పసుపు, కారం, గరం మసాలా పౌడరు అన్నీ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని, వాటర్ మెజర్మెంట్ చూసారా, ఇందాక 1.5 కప్పు బియ్యం వేసాను, ఇప్పుడైతే 2.25 కప్పు నీళ్ళు అనమాట. రొయ్యలు ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుంది, పైన కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు అంతా అయిపోయాక లాస్ట్లో పుదీనా వేసేసి మనం లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ పొడుగ్గా ఉంటుంది కాబట్టి లాంగ్ గ్రెయిన్ ఆప్షన్ పెట్టేస్తే అదే టైం సెట్ చేసేసుకొని ఆ టైం ప్రకారం అది ఆఫ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా పొడిగా వచ్చేసిందో, ఎంత ఈజీగా అయిపోయింది కదా. బ్యాచిలర్స్కి చాలా అవసరం అవుతుందండి ఇది, పొయ్యి కొనుక్కోవాల్సినంత అవసరమే ఉండదు అనమాట. క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి, మనం ఏమి పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. ఇదేంటంటే వెయిట్ లాగా మన కుక్కర్కి వెయిట్ ఉంటుంది కదా, అలా అనమాట. దీంట్లో నుంచి ఆవిరి బయటకు వస్తుంది. ఇది కూడా రోజు తీయాల్సిన అవసరమే లేదు, ఎప్పుడో 10 రోజులకు ఒకసారి తీసి క్లీన్ చేసుకోవచ్చు. పైన ఉండే ప్లేట్ కూడా రోజు తీయాల్సిన అవసరం లేదు. మనకి ఇదేదో ఈరోజు కూడా కడుక్కుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు తీసి కడుక్కుంటే సరిపోద్ది అనమాట. చూసారు కదా, నాన్ స్టిక్ బౌల్ కాబట్టి మనం గరుగ్గా ఉండే స్క్రబ్బర్స్ కాకుండా స్పాంజ్తో కడిగితే ఎక్కువ రోజులు మన్నుతాయి. ఈ బౌల్ కూడా మనకి విడిగా దొరుకుతుందండి. వాళ్ళ కాల్ సెంటర్ నంబర్ ఉంటుంది మనకి, ఫ్రీ కాల్ సెంటర్ నెంబరు. ఆ నెంబర్కి కానీ కాల్ చేస్తే మనకి ఇంకే హెల్ప్ కావాలన్నా కానీ వాళ్ళు మాట్లాడతారనమాట. మామూలుగా అన్ని ప్రోడక్ట్స్కి ఎలా కాల్ సెంటర్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయో అలాగే దీనికి కూడా ఉంటుంది. కాల్ చేస్తే మనం ఏదైనా తీసుకోవచ్చు, ఆన్లైన్ బుక్ చేసుకొని ఎక్స్ట్రా ఆ బౌల్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. కదా, ఎంత బాగుంది కదా. నచ్చిందా మీకు? మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. 4 ఉండే వాళ్ళకి, 2 ఉండే వాళ్ళకి, ఏదన్నా సీనియర్ సిటిజన్స్ 2 ఉంటారు, పిల్లలందరూ బయటకు వెళ్ళిపోయి, లేదంటే వైఫ్ ఊరికి వెళ్ళిపోయి హస్బెండ్ ఒక్కళ్ళే ఇంట్లో ఉంటారు. అట్లాంటప్పుడు ఇంకా బ్యాచిలర్స్కి చాలా యూస్ఫుల్ అండి ఈ అగారో 2 లీటర్స్ రైస్ కుక్కరు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రీ సెట్టింగ్ సంబంధించి టైం సెట్ చేసుకునేది. మనం 1 అవర్ తర్వాత ఉడకాలన్నా, 2 అవర్స్ తర్వాత ఉడకాలన్నా, అట్లా 24 అవర్స్ దాకా 1 అవర్, 2 అవర్, 3 అవర్స్, 4 అవర్స్ తర్వాత ఉడకాలి ఇది అని చెప్పి మనం అన్నీ సెట్ చేసి పెట్టేసి టైమర్ సెట్ చేసి పెట్టేస్తే అది మనం 1 అవర్ మనం బయటకు వెళ్ళిపోతాము, 1 అవర్ తర్వాత మనం వచ్చేసరికి వండి పెట్టాలనుకుంటే ఉడకబెట్టి పెట్టేస్తుంది అనమాట. రైస్ కానీ ఏదైనా మనం ఏం పెట్టినా కానీ ఏ ఆప్షన్ పెడితే ఆ ఆప్షన్ వర్క్లోకి వెళ్ళిపోతుంది, పని చేసేసుకుంటుంది అనమాట. ఓకేనా, అలాగా 24 అవర్స్ దాకా పెట్టుకోవచ్చు. అంటే ఈరోజు స్టార్ట్ చేస్తే అది 24 గంటల తర్వాత కూడా ఉడకబెట్టాలనుకుంటే ఉడకబెట్టచ్చు. మనకి చాలా వరకు 24 గంటల తర్వాత ఉడకబెట్టాలనేది ఎప్పుడో ఏదో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, కానీ 1 అవర్ తర్వాత, 2 అవర్స్ తర్వాత, 3 అవర్స్ తర్వాత ఇది రెడీ చేసి పెట్టాలి అనే ఆప్షన్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అది ఇందాక మీకు డీటెయిల్గా చెప్పలేదు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా, అదండి సంగతి. ఈ అగారో ఇంపీరియల్ 2 లీటర్స్ రైస్ కుక్కర్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే టెక్నికల్గా అన్ని డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ చూసుకోవచ్చు మీరు. దీంట్లో ఇంకా వేరే సైజులు కూడా ఉన్నాయండి. 3 లీటర్స్ ఉంది, 5 లీటర్స్ ఉంది, 6 లీటర్స్ ఉంది, 8 లీటర్స్ ఉంది అనమాట. దీనికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను, చూసుకోండి. మీరు ఏ సైజు కావాలన్నా తీసుకోవచ్చు. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను తొందరలోనే ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తాను. అంటే 3 లీటర్స్ ఎలా ఉంది, 6 లీటర్స్ ఎలా ఉంది, మీకు ఏది కావాలంటే అది కొనుక్కునేటట్టుగా, మీరు అది కూడా ఎలా ఉందో చూసేటట్టుగా కూడా నేను రివ్యూ ఇస్తాను, డెమో కూడా ఇస్తాను. ఓకేనా, ఈ అగారో 2 లీటర్స్ రైస్ కుక్కర్కి సంబంధించిన ప్రైస్ అయితే 3900 ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. రకరకాల కుక్కర్లతో పోలి చూసుకుంటే ఇన్ని ఆప్షన్స్ ఉండే కుక్కర్స్, మామూలు రైస్ కుక్కర్స్ కాదు. చాలా బెటర్ అనిపించింది నాకు, రీజనబుల్ అనమాట. నేను ఇన్స్టాపాట్ గురించి చెప్పినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు, ఏంటంటే ఇంత కాస్ట్లీ కుక్కర్ చూపిస్తున్నారు, అందరూ కొనుక్కోలేరు కదా అన్నారు. నాకు ఆలోచన వచ్చింది, నిజమే కదా అనిపించింది అనమాట. అందుకే వెతకంగా నాకు కొన్ని కుక్కర్లు కనిపించాయి. అలా మీకు ఒకటొకటి మీకు చూపిస్తాను. వాటిలో అగారో అనేది చాలా బాగా నచ్చింది అనమాట. రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. దీని 2 లీటర్స్ రేట్ అయితే మాత్రం 3900 ఉందండి. మిగతా కుక్కర్ల గురించి చెప్పినప్పుడు వాటి రేట్లు కూడా చెప్తాను. ఓకేనా, మీరు లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ ద్వారా వెళ్ళారంటే అక్కడ ఆ రోజు ప్రైస్ పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. మీరు ఏ రోజు ఓపెన్ చేస్తే ఆ రోజు ప్రైస్ అక్కడ ఉంటుంది. ఒక 10, 20, 50 రూపీస్, 100 రూపీస్ డిఫరెన్సెస్ తప్ప పెద్దగా ఏం మార్పు ఇప్పట్లో రాదనమాట. ఓకేనా, ఎలా అనిపించింది మీకు వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి.
ఇంకా బాగా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసేయండి. ఓకేనా? మీరైతే ఆ మిగతా వీడియో చూడాలని ఇంట్రెస్ట్గా అనిపిస్తే చూడండి. ఎందుకంటే నేను 2 times ఎందుకు పెట్టానంటే కొనాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఎన్నిసార్లు చూసినా ఇంకా తనివి తీరదనమాట. ఇంకా కీన్గా అబ్జర్వ్ చేయాలి. నేనైతే అలే చూసేదాన్ని, అందుకనే నేను చెప్తున్నాను. అందుకనే 2 times చూపిస్తున్నాను మీకు. కీన్గా అబ్జర్వ్ చేయాలనిపిస్తుంది. ఆ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, సైజ్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది అని చెప్పేసి ఎక్కువసార్లు చూడాలా, ఇంకా బాగా చూడాలా అని ఆరాటం ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళ కోసమే ఇది 2 times పెట్టాను. ఇంకా చూడాలనుకునే వాళ్ళు మొత్తం చూడండి. ఓకేనా? దీంట్లో 8 రకాలైన ఉంది. నేను ఇందాక చెప్పాను కదా 80 రకాలైనా చేసుకోవచ్చు అంటే నిజంగానే నిజమండి. మన క్రియేటివిటీని బట్టి ఉడకబెట్టే దాంట్లో ఎన్ని రకాలైన ఉడకబెట్టుకోవచ్చు. ఇట్లా తిరగమాతలు పెట్టి కూరలు చేసుకోవాలంటే ఎన్ని కూరలైనా చేసుకోవచ్చు కదా. ఒకసారి తిరగమాత వేసుకునే ఆప్షన్ ఉందంటే మీరు కూరలు, బిర్యానీలు ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అనమాట. అలా కేక్ అంటే ఒక కేకే కాదు కదా, ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. కేక్ చేసుకోవచ్చు అంటే బిస్కెట్స్ చేసుకోవచ్చు, బ్రెడ్ చేసుకోవచ్చు, బేకింగ్ ఐటమ్స్ అన్ని దాంట్లో చేసుకోవచ్చు అనమాట. అలా మన క్రియేటివిటీని బట్టి చేసుకోవచ్చు. ఒక 10 రోజులు లేదా మహా అంటే నెల రోజులు వాడామనంటే దాని మొత్తం చరిత్ర అంతా మనకు అర్థమైపోతుంది. ఏది ఎలా వాడాలి, ఎంత వాడాలని అర్థమైపోతుంది అనమాట. దాన్ని బట్టి మనం ఏదైనా చేసేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే కొంచెం వంటల్లో ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుందండి. ఇది వాడడం కూడా, క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి కొనాలనుకునే వాళ్ళు నేను ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేయండి. సైట్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవి చాలా వరకు షాప్స్లో దొరకట్లేదండి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ అన్నీ. నార్మల్ కుక్కర్స్ అయితే దొరుకుతున్నాయి, కానీ నార్మల్ రైస్ కుక్కర్స్ ఇలాంటివన్నీ ఆన్లైన్లోనే మనకి మంచిగా ప్రోడక్ట్ కూడా బాగుంటుంది అనమాట. మనకి నచ్చలేదనుకుంటే 1 week 10 days మధ్యలో చూసుకోవాలండి. 1 week రిటర్న్ చేయడానికి 1 week ఉందా లేదా 10 days ఉందా అని చూసుకొని జాగ్రత్తగా దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, మనకు నచ్చలేదు అనుకుంటే రిటర్న్ చేసేయచ్చు, లేదు నచ్చింది అనుకుంటే ఉంచుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకసారి వాడి కూడా చూసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ నీట్గా క్లీన్ చేసి మళ్ళీ పంపించాలి. మరైతే ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోతో ఇంకొక ప్రోడక్ట్తో మీ ముందుకు వస్తాను. ఆగండి ప్లీజ్. ఇప్పుడు దాకా కూడా ఎవరైనా లైక్ కొట్టకపోతే కొట్టేసి వెళ్ళండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి. ఓకే అండి, బాయ్.